వాళ్ళకి ఒకళ్ళకేమో ఒక రకమైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఇంకోళ్ళకేమో ఇంకొక రకమైన బ్యాక్‌గ్రౌండ్. ఒకళ్ళకి ఎక్స్‌పీరియన్స్, ఇంకొకళ్ళకి వచ్చేటప్పటికి పొలిటికల్‌గా ఇంతకుముందు అనుభవము, ఈ వ్యవహారం అంతా ప్రతిపక్ష నాయకుడికి ఇదంతా చూసాం. హ్మ్. ఈయన ఫస్ట్ టైమ్ అసెంబ్లీలో అడుగుపెడుతున్నటువంటి తీరు. హ్మ్. కాన్సెప్ట్ డిఫరెంట్ అనమాట. హ్మ్. ఈయన ఇంకోటేంటంటే సినిమా ఇండస్ట్రీ నుంచి రావడంతో హ్మ్. ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఎక్కువ. సినిమాల్లో ఏ పాత్రలో ఉంటారో అదే పాత్రలో వీళ్ళు కూడా ఫీల్ అవుతారు. బయట కూడా అలాగే అలాగే ఉంటారని ఉండాలని కోరుకుంటారు. అదే అదే. అలాంటి ఇదే చూపెడుతుంటారు ఆయన. హ్మ్. అందులో ఇప్పుడు ఆ ఫ్యాన్స్‌కి తగ్గట్టు పవన్‌ని అభిమానించే వాళ్ళందరూ గూడా ఆయనలోని మంచితనము, ఆయనలో ఉన్నటువంటి సేవా దృక్పథం, ఆయనలో ఉన్నటువంటి బోళాతనం, నిర్మోహమాటంగా మాట్లాడే తత్వం దీని గురించినే ఆశిస్తారు. హ్మ్. అలాగే మాట్లాడుతుంటారు. అంటే అధికారంలో లేనప్పుడంటే ఓకే. అధికారంలో ఉన్నప్పుడు ఒక స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆ తరహా వ్యాఖ్యలు చేస్తే కొంచెం రాంగ్‌గా ఎళ్దా సంకేతం ప్రజల్లోకి? ఎందుకుంటది? అదే కోరుకుంటున్నది జరక్కపోతే అప్పుడు మారిపోయాడురా అనుకుంటారు. హ్మ్. అదే జరిగితే మంచిదే గదా! ఆళ్ళకి. హ్మ్. అంటే మొన్నటి వరకు జీతం తీసుకుంటానన్నారు. ఇప్పుడేంటి మళ్ళీ వద్దంటున్నారు. మామూలు రాజకీయ నాయకుల్లా మారిపోయారు. ఇలా అంటే అందరూ డెప్త్‌గా ఆలోచించరు గదా! ఈయనన్న అప్పులు, ఈ తెప్పలు ఇవన్నీ చూడరు గదా! అంటే అది వైసీపీ వాళ్ళు ఆ రూట్‌లో చెప్పడానికి వీలవుతుంది. హ్మ్. కానీ జనసేనోడు అదిగో చూసాడురా అన్నేమో ఇదివరకు జ లాస్ట్ ట్రిప్ ఉద్దేశ్యం ఏంటి? హ్మ్. జగన్‌కి క్లాస్ పీకడం. హ్మ్. జగన్ నేను జీతం తీసుకోనన్నాడు. అవును. రూపాయి జీతం ఆ! అనుకుంటా గదా! ఆయన అదే. తీసుకున్నది ఎన్టీఆర్ రూపాయి లాగా. జీతం హ్మ్. తీసుకుంటే